అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంతకుముందు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. చాలా భాగాలు నేను చేశాను. చాలా విషయాలు ఉంటాయి అన్నిటిలోనూ. ఏదో భాగంలో చూస్తే మన చేతిలో మన జీవితంలో ఏదో ఒక అర్థం తెలుస్తుంది అన్నమాట. చేతిరేఖలను చూసుకుంటే అలాగే చెప్పినవే చెప్పడం అవుతుంటుంది. ఇంకా చెప్పడానికి కూడా ఏం లేవు కొత్తగా. రేఖలు మారితే కానీ ఎవరు ఏమీ చేయలేం. రేఖలు ఇంతకు ముందే చెప్పాను నేను, ఏదో భాగంలో చెప్పాను. రేఖలు చిన్న రేఖలు ఉంటాయి. 9 మాసాలకి 10 మాసాలకు ఒకసారి మారుతుంటాయి. మనం చేసుకున్న పనులను బట్టి. మంచి పనులు చేస్తే మంచిగా, చెడు పనులు చేస్తే చెడుగా మారుతుంటాయి. అలాగే పెద్ద రేఖలు ఉన్నాయి. ఇప్పుడు జీవిత రేఖ అనేది, బుద్ధి రేఖ అనేది, హృదయ రేఖ అనేది, ఇవన్నీ 10 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి. 10-12 సంవత్సరాలకు కూడా మారుతుంటాయి. అవి ఆ విధంగా మారేటప్పుడు జీవితంలో ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఈవేళ చెప్పిన జాతకం మళ్ళీ 6 మాసాల తర్వాత మళ్ళీ మారచ్చు. ఆ విధంగా ఉంటాయి అన్నమాట చేతిరేఖలు. ఎప్పుడైనా చేతిరేఖలు బట్టే జీవితం అంతా నడుస్తుంటుంది. జీవితం మొత్తం చేతిరేఖల మీదే ఆధారపడి ఉంటుంది. అది మట్టుకు గుర్తుంచుకోండి. మన చేతిరేఖలు బాగున్నాయా లేదని చూసుకున్నట్టుగా ఉంటే బాగుంటే బాగానే జరుగుతుంది. లేకపోతే ఏవో కొన్ని కష్టాలు నష్టాలు రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఎంతమంది కోటీశ్వరులైనా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకు? ఏదో ఒక రేఖ అందులో బాగోదు. చేతిలో బాగోనప్పుడు ఏవో ఇబ్బందులు వస్తుంటాయి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఎంత డబ్బు ఉన్నాయి, అన్న ఆస్తులు ఉన్నాయి, ఏవో ఒకటి వస్తుంటాయి ఇబ్బందులు. అవి మన రాతలను బట్టే ఉంటుంది. నేను చెప్పేది కదా, ఇప్పుడు మగవాళ్ళకి కుడి చేయి చూసుకోవాలి, ఆడవాళ్ళకి ఎడమ చేయి చూసుకోవాలి. ఎంతోమంది అడుగుతుంటారు ఏ చేయి చూసుకోవాలని. అది చూసుకుంటే దాని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు మగవాళ్ళకి కుడి చేయి చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్గా జరిగినాయి. ఎడమ చేయిలో పూర్వజన్మ తాలుగా పుణ్య ఫలితాలను కర్మఫలాలను బట్టి ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకి కుడి చేయిలో పూర్వజన్మ పుణ్యఫలాలను బట్టి ఉంటుంది, కర్మఫలాలను బట్టి. ఎడమ చేయి ఇప్పుడు దీన్ని బట్టి నడవడిని బట్టి ఉంటుంది, మారుతుంటాయి. మనం జీవితరేఖ గురించి తెలుసుకుందాం. జీవితరేఖ ఇక్కడ బయలుదేరుతుంది కుజస్థానంలో. ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ కేతుస్థానం, ఇక్కడ ముగుస్తుంది. ఏది ఆటంకాలు లేకుండా చూడండి, నిదానంగా ప్రశాంతంగా. ఏది కూడా లేదన్నమాట. ఎక్కడ ఒక ఇంటి కానీ, ఒక అడ్డు గీత కానీ, ఒక యోగం కానీ ఏది లేకుండా తిన్నగా నిదానంగా వెళ్ళిపోయి ఇక్కడ కానీ ఉన్నట్టుగా ఉంటే ఇదే గీత ఇంత ఎడల్పుగా, ఆ జాతకునికి ఎటువంటి ఇబ్బంది రాదనమాట. అంటే ఆరోగ్య రీత్యా ఏమీ ఉండదన్నమాట. 100 సంవత్సరాల వరకు పూర్తిగా 100 సంవత్సరాల వరకు ఆరోగ్యవంతుడిగా ఉంటాడనమాట. ఆ జీవితం హ్యాపీగా నడుస్తుంది ఆ జాతకునికి ఇలాగుంటే. ఇదే రేఖ బయలుదేరి ఎక్కడో ఒక ఆటంకం ఉంటుంది అనుకోండి, ఒక అడ్డు రేఖ. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 30 కానీ ఒక 28, 30 ఆ సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏదో కొంచెం ఇబ్బందులు, కొంచెం నష్టాలు, అనారోగ్య పరిస్థితులు, ఏదో ఒకటి ఆరోగ్య పరిస్థితులు, ఏదో ఒక కారణం వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగున్నాయి. లేదా దీని పక్కనే ఒక ఇంటు చూసుకొని చిన్నవి ఉంటాయి. మన పెన్నతో గీసినవి ఇంత ఎడల్పు ఇంత దీనిగా ఉండవు, కానీ చిన్నవి ఉంటాయి అన్నమాట. కొన్ని చేతిలో చర్మంలో ఇంకా అప్పటికప్పుడే పుడుతుంటాయి అన్నమాట. అవి కూడా భూతద్దంలో చూస్తే తెలుస్తాయి అన్నమాట. లోపల ప్రవహిస్తుంటాయి. అది ఇది ఉన్న ప్రమాదమేనండి. జీవితంలో ఏదో ఒక ఆటంకాలు ఉంటాయి, యాక్సిడెంట్లు, లేకపోతే ఇంకోటి ఇలా ఉంటాయి.
ఇంకొకటి ఉంటుంది. ఇవి చెడు రేఖలు. జీవిత రే జీవిత రేఖ మీద ఇలాంటివి ఉండకూడదు. ఉండకూడదంటే మనం ఏం చేయలేం, కానీ ఇంకొకటి ఉంటుంది. ఇది కూడా జీవిత రేఖ మీద అనుసరించి, జీవిత రేఖ అనుసరించి ఉండకూడదు. ఈ 3 ప్రమాదమైనవే. ఇలాగ ఉంటాయి. ఏదో ఒకటి ఉంటే చాలు. ఎక్కడైనా ఇది కానీ ఏవైనా 3 చెడు రేఖలే, చెడు గుర్తులే. అవి గుర్తించి చూసుకోండి. ఉన్నట్టుగా ఉంటే కొన్ని ఆపదలు, లేకపోతే కొన్ని ఏవో ప్రమాదాలు ఇలాంటివి ఉంటాయి అన్నమాట జీవితంకి. అది ఇంకొకటి. జీవిత రేఖ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా వస్తుంది. ఇక్కడ ఇడిపోయింది, పూర్తిగా ఇడిపోయింది. ఇక్కడ మట్టుగా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక 55-60 సంవత్సరాల్లో చాలా ప్రమాదం జరుగుతుంది అన్నమాట. యాక్సిడెంట్లో ఏదో ఒకటి చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇక్కడ మనిషి ఆ జాతకుడు ఉంటాడని నమ్మకం కూడా లేదనమాట. ఈ విధంగా ఉన్నట్టు ఇక్కడ తెగిపోయింది అనమాట, కట్ అయిపోయింది. మిగతా ఉంది కానీ ఇక్కడ మీరు పూర్తిగా అయిపోయింది. భగవంతుడు ఏదైనా అతనికి మంచి పనులు చేసుకొని పూర్వజన సుకృత వలన ఇలాంటివి 2 చేతుల్లో కూడా చూడాలి. 2 చేతుల్లో ఇలాగ ఉన్నట్టుగా ఉంటే ఇంకా మనిషి బతకడు. ఎంతమంది డాక్టర్లు వచ్చినా ఏది చేసినా ఇంకేం బతకడు. ఒక చేతిలో ఉండి ఇక్కడ ఏదైనా వేరేగా ఒక రేఖ ఆ మాత్రం ఉన్నట్టుగా ఉంటే, ఇప్పుడు పెద్ద డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఏదో కాలో చేయో ఏదో పోద్ది, కానీ మనిషి మట్టు బతుకుతాడు. మిగతా జీవితం వల్ల నడుస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఒక రేఖ. అదే దీనికి అప్పుడు ఒక అడ్డు రేఖ ఇక్కడ వస్తుంది అన్నమాట, చిన్నది వస్తుంది. అది బతకడానికి సాయస్ ఉంటాయి. ఇలాగ ఉంటాయి కొన్ని. అనేక రకాలుగా ఉంటాయండి జీవిత రేఖలు. కొన్ని సన్నంగా ఉంటాయి, నూలు దారంలాగా ఉంటుంది అన్నమాట. సన్నంగా ఉంటుంది. పెనతో ఎలాగేసిన ఎడలిపి వచ్చేస్తుంది, కానీ సన్నంగా ఉంటుంది. అతని జీవితంలో మొత్తం చాలా బాధలు అనుభవించవలసి వస్తుంది. ఈ సన్నటి రేఖలు చాలా చిన్న జ్వరం వచ్చినా చాలు హాస్పిటల్లో నెలల కొద్ది ఉండవలసి వస్తుంది. అంత వేగం తగ్గవు. ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఈ రేఖ. ఇంకొక రేఖ ఇక్కడ వరకు వచ్చి ఎక్కడ కట్ అయిపోయి ఇలా కూడా ఉంటుంది. ఇక్కడ పూర్తి కట్ అయిపోయింది. ఇందాక ఒకటి చెప్పాను నేను, అది ఇలాగుండేది. అక్కడి నుంచి ఇది పూర్తిగా ఇక్కడ కట్ అయిపోయింది. ఇక్కడితో జీవితం సరే అతనికి, ఈ జాతకానికి అక్కడితో జీవితం సరే. ఏదైనా ఒక అద్భుతం ఏదో జరిగినట్టు ఉంటే అతను బతకాలని ఇంకా మిగతా ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి ఏర్పడుతుంది అన్నమాట. ఒక చతుర్భుజం కిందన కానీ మీదన కానీ. ఇలాగ ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా బతకడానికి అవకాశం ఉంటుంది. మిగతా జీవితం మంచం మీదే గడుపుతాడు అన్నమాట. బతుకుతాడు కానీ మంచం మీదే ఉంటాడు. ఇంకే ఇది ఉండదు అన్నమాట. అలాంటిది ఈ రేఖ, అంత ప్రమాదం అయింది.
కొన్ని జీవిత రేఖలు ఇప్పుడు చెప్పాను కదా, కొన్ని జీవిత రేఖలు అలాగ ఉంటుంది. చంద్రస్థానానికి వెళ్ళిపోద్ది. ఇక్కడ ముగియాలి కదా, కేతుస్థానంలో ముగియకుండా చంద్రస్థానంలోకి వెళ్తుంది. ఇతని జాతకం ఇక్కడ వరకు బాగుంటుంది. ఇక్కడి నుంచి మట్టుగా అతని జాతకంలో చాలా ఇబ్బందులు, చాలా రకరకాల ఇబ్బందులు. అంటే ఇబ్బందులు ఏం లేదు, దండరాకు ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ అతని ఆరోగ్యరీత్యా అతని మతిమరుపు క్షణంకి ఒకలాగా ఉంటుంటాడు అనమాట. గంటకు ఒకలాగా ఉంటాడు, రోజుకు ఒకలాగా ఉంటుంటాడు. ఆ విధంగా ఉంటుంటుంది. ఈ విధంగా ఉన్న జాతకునికి ఇలాగ ఉంటుంది, ఇలాగ కూడా ఉంటుంది. ఇలాగుండి ఇక్కడ వరకు ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఇలాగ కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. ఇలాగున్నా అంతే సేమ్. 100 సంవత్సరాలు అయితే జీవితం అయితే ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి మట్టుగా బాధలు అనుభవించవలసి వస్తుంది. మైమరుపు కూడా ఉంటుంది. ఇల్లు కూడా మర్చిపోతుంటాడు. ఏ పని చేస్తాడో తెలియదు. ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తుంటాడు. రోజుకు ఒకలాగా ఉంటుంటాడు. ఆ విధంగా ఉంటుంది ఈ రేఖ. ఇంకా రకరకాలుగా ఉన్నాయండి. ఇది 2 భాగాలుగా చెప్తాను. ఒక భాగంలో అవదు, 2 కానీ 3 కానీ భాగాల్లో చెప్పడానికి అవ్వదు. మరి ఎంత పెరిగిపోయినట్టుగా చూడడం కూడా అవ్వదు, ఇంట్రెస్ట్ కూడా మీకు కూడా ఉండదు. ఒకటి ఇలాగొచ్చి ఇక్కడ పాయలుగా విడిపోతుంది. ఇక్కడ 2-3 పాయలుగా ఇలా విడిపోతుంది. ఇలా కూడా ఉంటుంది. ఇక్కడి వరకు పర్వాలేదు, 75-80 వరకు. అక్కడి నుంచి మిగతా అది జీవితం అంతా అతనికి ఏదో అనారోగ్య పరిస్థితి, ఏదో ఒక విధంగా మంచం మీదే ఉంటుంది అన్నమాట జీవితాంతం. ఇక్కడ ఉన్నాయి ఈ ఉన్నాయి 20-30 సంవత్సరాలు కూడా, 20 సంవత్సరాలు అనుకోండి. కనీసం అంతవరకు బతికుంటే అనారోగ్య పరిస్థితిలోనే ఉంటారనమాట. ఇలాగ ఉంటుంది కొన్ని రేఖలు. మిగతాది వ్యయ పరిమితి గురించి ఇంకా మరికొన్ని రేఖల గురించి తెలుసుకుందాం తర్వాత భాగంలో. అందరికీ నమస్కారం, ఉంటాను.